వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో దగా డిఎస్సిపై వైసీపీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా ర్యాలీ చేపట్టారు. పొంగనూరులోని వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్, నాగభూషణం, షరీఫ్, యువజన రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్, జింకా చలపతి, అలీం బాషాతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో జరిగిన డిఎస్సిలో చోటు చేసుకున్న అవకతవకలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం నిర్వహించనున్న డిఎస్సిలో అర్హత ఉన్న అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని, నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారానికి వచ్చిన వెంటనే డిఎస్సి ఫలితాలు మేము వెల్లడిస్తామని చెప్పారు. 16,000 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. ఇవి పారదర్శకంగా చేశారా అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. అభ్యర్థులైతే మాత్రము ఆధారాలతో కూడా చూపెట్టారు. ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్ కోటా పెట్టి ఈ స్పోర్ట్స్ కోటాలో పర్సంటేజ్ ఎందుకు పెంచారు అందరికీ తెలుసు. స్పోర్ట్స్ కోటాలో మీరు ఎందుకు పర్సంటేజ్ పెంచారు? ఆ పర్సంటేజ్లో సర్టిఫికెట్లు, స్పోర్ట్స్లో సర్టిఫికెట్లు, నిజాయితీ లేని సర్టిఫికెట్ అన్నీ, ఫ్లేక్ సర్టిఫికెట్లు అన్నీ వచ్చేసాయి. మీరు పారదర్శకంగా జరపలేదు, ఆధారాలతో కూడా నిరూపించబడ్డాయి. ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి మీరు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడుకి తెలుసు సిబిఐ ఎంక్వైరీ, ఎందుకంటే సీనియర్ నాయకుడు, రాజకీయాల గురించి బాగా అవగాహన ఉన్నవాడు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పనిసరిగా కొడుకు గుట్టు రద్దవుతుంది. ఇది నిజంగా మీరు నిజాయితీగా ఉన్నారు అనిపించుకోవాలంటే సిబిఐ విచారణ జరిపించాలి. నిజాయితీ లేదు అంటే ఇంకా మీకు ప్రజలకు సరైన పొరపాటు చెప్తారు. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ విచారణ జరిపించాలని ఎంతోమంది నిరుద్యోగులు, యువత వీళ్ళందరి సహకారంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలపైన విచారణ జరిపించుకుంటే మరిన్ని ఉద్యమాలు చేస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ప్రజలకు అండగా ఉండి రానున్న రోజుల్లో ప్రతి నిరుద్యోగికి కూడా న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పనిచేస్తాం. అందరి సహకారము ఇట్టే ఉండాలా. ప్రతి విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ప్రతి ఒక్కరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే పేద, బడుగు, బలహీన వర్గాలు సంతోషంగా ఉండాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి వల్లనే సాధ్యమవుతుంది. వీళ్ళంతా కార్పొరేట్ కంపెనీస్కి, వాళ్ళ బినామీలకి మేలు చేస్తున్నారు తప్పితే మిగతా ఎక్కడా కూడా పేదవారికి కానీ, మధ్యతరగతి వారికి కానీ మేలు చేసిన దాఖలాలు లేవు. రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థి కానుక లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇలా ప్రతి కార్యక్రమాన్ని వదిలేసి పేద ప్రజలు కడుపు కొడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయకపోతే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడా ఉన్నట్టు మనగడ లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తాం. జై జగన్. మాజీ మంత్రుల పెద్దలు, మా ఆరాధ్య మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో
పొంగనూరు టౌన్ అయితేనేమి, పొంగనూరు మండలం అయితే చౌడేపల్లి కానీ, సోమలు కానీ, సదుము కానీ, పురుషులు కానీ, రొమ్ముచెర్లు కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో ఏదైతే పెట్టిందో ఆ మేనిఫెస్టోలో చేయని దానిపైన పేద ప్రజల పక్షాన, రైతు కూలి పక్షాన, రైతులు బిడ్డల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల పక్షాన ఈ రోజు గళమిప్పుతున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు ర్యాలీ కార్యక్రమం చేశాం. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం డిఎస్సీలో ఏదైతే అక్రమాలు జరిగినాయో, ఎవరైతే పేద బిడ్డలు, ఎవరైతే రైతు బిడ్డ, ఎవరైతే రైతు కూలి బిడ్డ, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల రెక్కల కష్టం పైన 22-23 ఏళ్ళు చదివి కష్టపడి క్వాలిఫై అయినా కూడా క్వాలిఫై కాలేదని చేశారో దానిపైన నిజ నిర్ధారణ తేలాలా. ఆ నిజ నిర్ధారణలో ఏదైతే వాస్తవాలు బయట వస్తాయో దానికి నైతిక బాధ్యత వహించి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడైన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులైన లోకేష్ బాబు గారు ఆ నిజ నిర్ధారణ తేలినాక రాజీనామా చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఎన్నికల మీద మీరు సూపర్ 6 అని